సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వ్యూహం వెబ్ సిరీస్ కు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి అక్రమంగా 1.14 కోట్లు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగిందంటూ ఎండి దినేష్ కుమార్ దర్శకుడు వర్మకు చిత్ర నిర్వాహకులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. మొత్తాన్ని 12% వడ్డీతో 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. 15 రోజుల్లో చెల్లింపులు చేయకపోతే అదనపు జరిమానా కింద 18% వడ్డీ భరించాల్సి ఉంటుందని ఫైబర్ నెట్ స్పష్టం చేసింది. లేని పక్షంలో సివిల్ ఇతర వనరుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఫైబర్ నెట్ ఏజీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉయ్యూరు గుణశంకర్ రెడ్డి, మాజీ ఎండీ మధిరాల మధుసూదన్ రెడ్డి, ఆర్జీవీఆర్వీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీఆర్వీ గ్రూప్ కు లీగల్ నోటీసులు పంపారు. ఇక రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు, ఆయనకు కూటమి ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వ్యూహం ఇటీవల వెబ్ సిరీస్ కు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి అక్రమంగా 1,14,00,000 రూపాయలు చెల్లించడాన్ని బట్టి చూసుకొని తీవ్రంగా పరిగణించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీనివల్ల సంస్థకు ఆర్థికంగా కూడా నష్టం జరిగిందంటున్నారు ఎండి దినేష్ కుమార్ దర్శకుడు వర్మకు, చిత్ర నిర్వాహకులకు, అట్లాగే ఇంకొంతమందికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తాన్ని 12% వడ్డీతో 15 రోజుల్లోపు చెల్లించాలి. ఈ గడువు లోపల చెల్లించకపోతే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే 15 రోజుల్లో మరి చెల్లింపు చేయకపోతే జరిమానా కూడా దీని గురించి ఫైన్ వేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. 18% వడ్డీ భరించాలి, 18% ఇంట్రెస్ట్ ఉంటుందని ఫైబర్ నెట్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి. రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన యోహం సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం చాలా సీరియస్గా కనపడింది. దాదాపుగా 2.15 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకొని 1,15,00,000 రూపాయలని అడ్వాన్స్గా తీసుకున్న వర్మతో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చింది నిన్న ఏపీ ఫైబర్ గ్రిడ్. ఈ డబ్బులని వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి కూడా నిన్న నోటీసు దాఖలు చేశారు. 15 రోజుల్లోపు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లించడంతో పాటు క్షమాపణ కూడా కోరాలని చెప్పి ఆ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏపీసీఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసిన ఉయ్యూరు గుణశంకర్ రెడ్డి, ఎండి మధిరాల మధుసూదన్ రెడ్డి, ఆర్జీవీఆర్వీ గ్రూప్ భాగస్వాములు గొట్టుముక్కల రవిశంకర్ వర్మ, అలాగే ఆర్టీవీఆర్వీ గ్రూపులకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు. వీరంతా కొమ్మకే ప్రభుత్వానికి ఖజానాకి నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారని చెప్పి నోటీసులో పేర్కోవడం జరిగింది. 12% వడ్డీతో 1,14 కోట్ల రూపాయల మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కోవడం జరిగింది. ఈ గడువులోగా కట్టకపోతే కనుక జరిమానాతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని చెప్పి కూడా ఆ నోటీసులో ప్రభుత్వం అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే దాంతోపాటుగా ఒకవేళ చెల్లించని పక్షంలో సివిల్ క్రిమినల్తో పాటు ఇతర వనరుల నుంచి కూడా దాన్ని రికవరీ చేసేందుకు చట్ట ప్రకారం వెళ్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏపీసీ ఎండి దినేష్ కుమార్, ప్రభుత్వ తరపు న్యాయవాది, వీరిద్దరూ కలిసి కూడా నిన్న లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ నోటీసుని కూడా సర్వ్ చేయడం జరిగింది. అయితే సాంకేతిక కమిటీ ఏమాత్రం కూడా అనుమతులు లేకుండానే ఈ నిధులు మంజూరు చేశారనేది ప్రస్తుతం విచారణలో తేటతెల్లమైన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇంకా ఏపీ ఫైబర్ గ్రిడ్ లోతుగా విచారణ చేపడుతుంది. రామ్ గోపాల్ వర్మ నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించిన వ్యూహం 1-2 సినిమాలకు సంబంధించి ఏపీ ఎంఎడ్డిసి కార్పొరేషన్ ఫస్ట్ ఫోర్ సంబంధించి కూడా నాటి ఏజెం గుణకాంతరెడ్డి కూడా దీనికి సంబంధించి ఇష్టానుసారంగా నిధులు విడుదల చేసినందుకు కూడా కీలకమైన పాత్ర పోషించినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గొట్టుముక్కల రవిశంకర్, రామ్ గోపాల్ వర్మ గత మార్చి 5వ తేదీన దీనికి సంబంధించిన ఒప్పందాన్ని చేసుకున్నట్లు కూడా తెలిసింది. అయితే ఒప్పందానికి సంబంధించి ఒక్కొక్క వ్యూకి దాదాపుగా ఈ సినిమాకి సంబంధించి 1,863 వ్యూస్ మాత్రమే రావడం జరిగింది. కానీ కేవలం 100 రూపాయలు ఇవ్వాల్సిన వ్యూకు సంబంధించి 11,000 రూపాయలు చెల్లించినట్లు కూడా ఆ నోటీసులో పేర్కోవడం జరిగింది. సో అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి కూడా వీరందరికీ కేసులతో పాటుగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే బిఎన్ఎస్ డేటా ప్రకారం వ్యూహం శాఖకు సంబంధించి పార్ట్ 1కు 1,863 సబ్స్క్రైబర్లు, పార్ట్ 2కి 343 సబ్స్క్రైబర్లు వచ్చాయి. అందుకు గాను పార్ట్ 1కి 1,86,225 రూపాయలు,
పార్ట్ 2కి 50,046 చెల్లించాలి. కానీ మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 2,51,14,096 అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా దాంట్లో ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చే విధంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు అటు మాజీ ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, లేకపోతే వ్యూహం సినిమాకి సంబంధించిన నిర్మాత, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సాంకేతిక నిపుణులు ఎవరు కూడా ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి స్పందించలేదు. మరి ఈ అంశానికి సంబంధించి వర్మ ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సౌమ్య. థ్యాంక్ యూ శివ.